శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ కాగ్నిజెంట్ ఎస్సీజెడ్కి సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది అనేది వినిపిస్తుంది కదా సార్, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు వాస్తవంగా 2014లో రాష్ట్ర విభజన జరిగే నాటికి ఆంధ్రప్రదేశ్ ఇరుగు పొరుగునున్న రాష్ట్రాలు, ఓ పక్క చెన్నైతో కూడిన తమిళనాడు, ఇంకో పక్క బెంగళూరుతో కూడిన కర్ణాటక, హైదరాబాద్తో కూడిన తెలంగాణ, ఈ మూడు రాష్ట్రాలు, మూడు రాజధానులు కూడా ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ రంగాల్లో కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి. అటువంటి రాష్ట్రాలతో పోల్చి చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వందలాది ఇంజనీరింగ్ కాలేజీల నుంచి లక్షలాది ఇంజనీరింగ్ విద్యార్థులు పట్టభద్రులే బయటకు వస్తున్నారు తప్ప రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు వాళ్ళకి అంటే వలసలు నివారించగలిగే స్థాయిలో ఇవాళ హైదరాబాద్లో, తెలంగాణలో ఎవరైనా ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటు క్యాంపస్ నుంచి బయటకు వస్తే నాకు హైదరాబాద్లోనే ఉద్యోగం దక్కుతుంది అని ఒక నమ్మకం ఉంది. ఒకవేళ హైదరాబాద్లో దక్కకుంటే వేరే ఆప్షన్స్ గురించి ఆలోచన చేయాలి. అలాగే తమిళనాడు గ్రాడ్యుయేట్కైనా, కర్ణాటకలో గ్రాడ్యుయేట్ అయ్యే యువకుడికైనా సరే. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి వేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకొని బయటకు వస్తున్న యువత ఉన్నారు తప్ప వాళ్ళకు ఉపాధి కల్పన చేయడానికి కావాల్సిన స్థితిలో ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్ రంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థిరపడలా. మిగిలిన అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత కూడా తలెత్తుకొని మేము మా రాష్ట్రంలోని ఉపాధి అవకాశాలు దక్కించుకుంటున్నాము అని చెప్పని సగర్వంగా చాటగలగాలి అన్న, మా దగ్గర కూడా ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ కావాల్సిన ఆ యాంబియన్స్ మేము క్రియేట్ చేశాము అని చెప్పని ప్రభుత్వం ప్రకటించుకోవాలి అన్నా కూడా దానికి చాలా చిత్తశుద్ధి, అంకిత భావం కావాలి. 2014 నాడు విభజిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన టైంలో, మరీ ముఖ్యంగా 2017లో నారా లోకేష్ గారు ఐటీ అండ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వారి హయాంలో హెచ్సిఎల్ లాంటి కంపెనీలు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి కంపెనీలు కొన్ని రాష్ట్రానికి వచ్చాయి. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎందుకో ఆయన ఆ దిశగా ఆలోచన చెయ్యలా, అమలుపరచలా. ప్రభుత్వ పరంగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే ఆయన కూడా కొన్ని కంపెనీలు రప్పించడానికి ఆస్కారం ఉండేది. కానీ అటువంటి ప్రయత్నం వాళ్ళ వైపు నుంచి జరగల. అయితే 2024 ఎన్నికలకు ముందు యోగళం పేరిట పాదయాత్ర చేసిన నారా లోకేష్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తానే ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. 2029 నాటికి విశాఖపట్నంలో 5 లక్షల ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ జాబులు క్రియేట్ చేయాలి అని చెప్పని. మరి దానికి అనుగుణంగా లక్ష్యం నిర్దేశించుకున్నారు. అది సాకారం అవ్వాలి అని అంటే కంపెనీలు రావాలి. టీసీఎస్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కాగ్నిజెంటు, ఎక్సెంచరు, ఇన్ఫోసిస్, డెలాయిట్, ఇటువంటి సంస్థలు ఒక్కొక్కదాన్ని ఆంధ్రప్రదేశ్కి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా సంస్థలు ఆల్రెడీ ప్రకటించాయి. తాత్కాలిక కార్యాలయాల్లో వాటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇదే సందర్భంలో భారతదేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ గూగుల్ డేటా సెంటర్ లాంటి సంస్థలు, రిలయన్స్ డేటా సెంటర్ లాంటి సంస్థలు విశాఖపట్నం కేంద్రంగా కేబుల్ ల్యాండింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సెంటర్లు విశాఖపట్నం కేంద్రంగానే ఏర్పాటు అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఐటీ సర్వీసెస్ కంపెనీస్ అన్నీ విశాఖపట్నం తరలిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాగ్నిజెంట్ కంపెనీకి డిసెంబర్ 12, 2025 చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. ఆయన శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆ కంపెనీకి 22 ఎకరాల భూమి కేటాయింపు చేశారు. వాళ్ళు 8,000 మందికి ఉపాధి కల్పన చేస్తామని చెప్పని వాగ్దానం చేశారు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా. అటువంటి ఆ 22 ఎకరాల్లోనే సుమారుగా 8.9 ఎకరు దాంట్లో ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్, అంటే ఎస్సీజెడ్ అయితే ప్రభుత్వ పరంగా కొన్ని రాయితీలు, కొన్ని వెసులుబాట్లు దక్కుతాయి. సో ఇక్కడ వాళ్ళ కంపెనీల ద్వారా ఉత్పత్తి అయ్యే ఐటీ ప్రోడక్ట్స్ విదేశాలకి ఎగుమతి చేసిన కొన్ని పన్ను రాయితీలు ఇవన్నీ వాళ్ళకి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి
ప్రభుత్వం ద్వారా కేటాయింపు చేసిన 8.9 ఎకర్లో 22 ఎకరాల్లో ఒక 8.9 ఎకర్ని ఎస్సీజెడ్గా గుర్తించమని చెప్పని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి ఆమోదం తెలుపుతూ నిన్న ఉత్తర్వులు ఇచ్చారు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ద్వారా, నారా లోకేష్ గారి ద్వారా ఛానలైజ్ చేయబడ్డ ప్రతి కంపెనీ కూడా చాలా సీరియస్ యాక్టివిటీ బిగిన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ కంపెనీల శాశ్వత కార్యాలయాల నిర్మాణ ప్రక్రియ మొదలుపెట్టేశారు. సో 2029 నాటికి 5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి దక్కుద్దో లేదో గ్యారంటీ చెప్పలేం, కానీ ఆ దిశగా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని అంటే తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంది. కాబట్టి మరి రాష్ట్రంలో చదువుకున్న యువతకి భవిష్యత్తులోనైనా సరే ఆంధ్రప్రదేశ్ యువత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉపాధి అవకాశాలు దక్కించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ సెట్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఫార్చ్యూన్ 500 కంపెనీలన్నింటినీ విశాఖపట్నానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రామినెంట్ కంపెనీస్ చాలా వరకు కార్యకలాపాలు మొదలుపెట్టినాయి. కాబట్టి ఒక సీరియస్ యాక్టివిటీ అక్కడ బిగిన్ కాబోతున్న నేపథ్యంలో ప్రత్యక్ష ఉపాధి కొన్ని లక్షల మందికి దక్కితే పరోక్ష ఉపాధి ఇంకా కొన్ని 4-5 రెట్లు అధికంగా దక్కడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఉన్న విశాఖపట్నానికి అదనంగా ఇప్పుడు ఆల్రెడీ శ్రీకాకుళం నుంచి ఈస్ట్ గోదావరి వరకు విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అంటున్నాం. ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్లో ఇప్పటికే గ్రీన్ హైడ్రోజన్ లాంటి ఎన్టీపీసీ ప్రాజెక్టులు, ఆర్సిలర్ మెటల్ లాంటి స్టీల్ ప్లాంటు, అలాగే గూగుల్ డేటా సెంటర్లు, ఇప్పుడు ఐటీ కంపెనీలు ఇన్ని అక్కడ గ్రౌండింగ్ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒక ఐటీ ఎకో సిస్టమ్ని విశాఖపట్నంలో డెవలప్ చేస్తూ ఉన్నారు. దాని ద్వారా 100% రాష్ట్రం కూడా భారతదేశపు ఐటీ మ్యాప్లో, ప్రపంచపు ఐటీ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తనదంటూ ఒక పేజీ లిఖించుకునే సందర్భం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కల్పించబడతా ఉంది.